హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చింది. దీన్ని అయితే ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 18 ఏళ్ళు పైబడిన వారికైతే అలర్ట్ అయితే సూచించింది. 18 ఏళ్ళు పైబడిన యువతకు అలర్ట్ అనేది ఈ విధంగా ఉంది. ఎందుకంటే మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఇవాళతో అయితే గడువు ముగియనుంది. కాబట్టి ఇక ఇవాళ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికైతే ఓటరు జాబితాలో అయితే చోటు కల్పించబోతోంది. ఈ నేపథ్యంలో ఇక తుది ఓటర్ల జాబితాకు సంబంధించి అనుబంధంగా అయితే ఈ జాబితాను అయితే ప్రదర్శించబోతున్నారు. కాబట్టి అందులో పేర్లు ఉన్నవారంతా ఈ ఎన్నికలు ఏదైతే మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఓటు వేయొచ్చు. కాబట్టి ఓటు నమోదు చేసుకునేందుకు గాను ఇక ఒక వెబ్సైట్ని అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఆ వెబ్సైట్ ఏంటి అని చూసినట్లయితే మనం ఓటు నమోదు చేసుకునేందుకు గాను ఒక వెబ్సైట్ని అయితే ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆ వెబ్సైట్ ఏది అని చూసినట్లయితే voters.eci.gov.inలో అయితే మీరు నమోదు అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే 18 ఏళ్ల పైబడిన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన యువతకి సంబంధించి ఇక ఈ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ఒక అలర్ట్ అనేది ఇచ్చింది. ఎప్పుడైతే మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే కనుక తప్పకుండా ఈ లాస్ట్ డేట్ అయితే ఈరోజు ఉంది. ఓటు వేయడానికి గాను ఇక పేరుని అయితే నమోదు చేసుకునేందుకు గాను ఇవాళ రోజే లాస్ట్ డేట్గా అయితే పరిగణించడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా ఎవరైతే 18 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారో ఓటు హక్కు సంబంధించి అర్హత కలిగిన వారందరూ, అలాగే ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారందరికీ గాను ఇక లాస్ట్ డేట్ అయితే ఇదే. కాబట్టి తప్పకుండా దరఖాస్తు అనేది చేసుకోండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను ఆన్లైన్ విధి విధానం ద్వారా మనకి ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆ వెబ్సైట్ ఏదని చూసినట్లయితే voters.eci.gov.inలో అయితే మీరు లాగిన్ అయ్యి మీ పేరు అనేది నమోదు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక కంపల్సరీ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కనుక మిస్ అయితే కనుక నెక్స్ట్ 5 years మీరు ఓటు హక్కు కోసం వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే త్వరపడండి. చూసారు కదా, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.